హలో ఆల్, మనం ఎక్కడైనా కూడా విజేతలు అంటే ఒకరినే చూస్తాం మనం విజేత అని. కానీ ఇక్కడ విజేతలు ఇద్దరు ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు. తన సక్సెస్లో శ్రీలేఖ మల్టీ జోన్ 1 BCB 366 ర్యాంక్ అండ్ 461 మార్క్స్. ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నటువంటి శ్రీలేఖ తన సక్సెస్లో తన పాత్ర కన్నా ఎక్కువ తన హస్బెండ్ పాత్ర ఉందని చెప్పేసి మనకు చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు చెప్పాలా, కంగ్రాచులేషన్స్ ప్రశాంత్కి చెప్పాలని కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సో ప్రశాంత్ యొక్క రోల్ ఏంటి నీ యొక్క ప్రిపరేషన్లో అండ్ 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 మొత్తం ప్రాసెస్లో? మాకు పెళ్ళై 2 years అయింది సార్. 2 years అయినప్పటి నుండి తను నా టాలెంట్ చూసి నీకు వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఇచ్చేవారు. యాక్చువల్లీ హీ ప్లేడ్ ద మెయిన్ రోల్ ఇన్ మై ప్రిపరేషన్ సార్. నేను ఎప్పుడైనా లోలో ఉన్న, మార్క్స్ తక్కువ వచ్చిన, టెస్ట్ సిరీస్లో మార్క్స్ తక్కువ వచ్చినా చాలా మోటివేట్ చేస్తాడు, చాలా స్ట్రెంగ్త్ ఇస్తాడు అనమాట. హీఈస్ మై బిగ్గెస్ట్ సపోర్టర్ సార్. అంటే జనరల్గా తెలంగాణ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, మనది ప్యాట్రియార్కల్ సొసైటీ. ఈ ప్యాట్రియార్కల్ సొసైటీలో హస్బెండ్ పైన ఉండాలి, హస్బెండ్ యొక్క పొజిషన్ పైన ఉండాలి, వైఫ్ నేను చెప్పినట్టు వినాలి అనేది జనరల్ టెండెన్సీ ఇది. మరి అలాంటిది ఏం చూపెట్టలేదా ప్రశాంత్? సార్ నెవర్ సార్, అస్సలే చూపించాడు. ఫ్రమ్ ద డే 1 నుండి మన ఇద్దరం ఈక్వల్. ఏదన్నా ఇద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి. నేనే హై అని కాదు, నువ్వు హై అని కాదు, మనం ఇద్దరం ఈక్వల్ పార్ట్నర్షిప్ అనేది ఈక్వల్ ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. ఇప్పటి వరకు మా పెళ్ళై 2 yearsలో ఎప్పుడు నేను ఒక మేల్ డామినెంట్ పర్సనాలిటీ అని ఎప్పుడు చూపించలేదు సార్. నాకు ఒకటి గుర్తుంది, మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు సార్ నాకు నోట్స్ విషయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో మా హస్బెండ్ బాగా హెల్ప్ చేశారని చెప్పారు. అంటే ఎలా హెల్ప్ చేశారు? సబ్జెక్ట్ కాదు కదా, మరి హీఈస్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హౌ హీ హెల్ప్డ్ ఇన్ నోట్ మేకింగ్? ఎందుకంటే అన్ని సబ్జెక్ట్లో ఎంతో కొంత పట్టవుతుంది సార్. నాకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం వీక్, అది నా వీక్ సబ్జెక్ట్. అయితే మా హస్బెండ్కి చెప్తే నువ్వు మిగతా సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతూ ఉండు, నేను ఆలోపు నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ నీకు ఏ టాపిక్స్ అయితే ల్యాగ్లో ఉన్నావో నేను అవి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. బ్యాక్గ్రౌండ్లో మా హస్బెండ్ చదివేవాడు నా కోసం, చదివి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట. అది నాకు బ్రెయిన్లో ఉండిపోయింది, అది నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఓకే, చెప్పడం రివిజన్ లాగా చెప్తూ అంటే అప్పుడప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతుంటారు రివిజన్ లాగా, నాకు ఎంతవరకు గుర్తుంది అని చెప్పేసి. అంటే మరి యూజువల్గా ఇప్పుడు ఏదైనా కూడా టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్, మళ్ళీ డిన్నర్ చేయాలి, మరి ఎవరు చేసేవాళ్ళు మరి? సార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా హస్బెండే సార్. మేము ఇక్కడ అశోక్ రూమ్ తీసుకొని ఉన్నాము. నేను కిచెన్ లోకి వచ్చి చేస్తుంటే ఇది నీ పని కాదు, ఇప్పుడు జస్ట్ నీ ప్రిపరేషన్ అనేది నీ పని, మిగతాదంతా నేను చూసుకుంటా అని చాలా హెల్ప్ చేశారు సార్. కంగ్రాచులేషన్స్, వెరీ ప్రౌడ్ ఆఫ్. సో మరి ఇంకోటి కూడా నాకు ఏమని తెలిసిందని అంటే అది పేదరికం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక జగిత్యాల డిస్టిక్లో ఉన్నటువంటి మెట్పల్లి నుంచి మీరు హైదరాబాద్కి వచ్చి మీ ఇంజనీరింగ్ చేద్దామని వచ్చినప్పుడు అమ్మాయి మీద ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, హైదరాబాద్లో ఎందుకు చదివిస్తున్నారు అని చెప్పేసి అందరు ఆపారని విన్నాను నేను. అది ఎంతవరకు నిజం, ఏంటన్నట్టు ఏం జరిగింది? అవును సార్, జనరల్గా ఇప్పుడే ఇందాక అన్నారు కదా సార్, మేల్ డామినెంట్ సొసైటీ, ప్యాట్రియార్కల్ సొసైటీ అని చెప్పేసి. అక్కడ ఊర్లో ఉన్నప్పుడు జనరల్గా అందరూ అదే అంటుంటారు, కానీ మా ఫాదర్ మాత్రం అలా అనలేదు. నా కూతురు కొడుకులాగా పెంచుతాను, కొడుకు కంటే ఇంకెక్కువ అని చెప్పేసి హైదరాబాద్లో జాయిన్ చేశారు సార్. జాయిన్ చేశారు. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అన్నా కూడా మా ఫాదర్, మా మామయ్యలు, మా మమ్మీ, మా మామయ్యలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు సార్, మోటివేట్ చేశారు వాళ్ళు ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఈ ర్యాంకుతో వాళ్ళని సాటిస్ఫై చేశానని అనుకుంటున్నాను, వాళ్ళకి పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. వెరీ గుడ్. మీ ఫాదర్ వెంటే ఖచ్చితంగా చాలా గర్వపడతారు, ఫాదర్ అండ్ మదర్. నాకు ఇంకో విషయం ఏం తెలిసిందనంటే, ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో ఒక చనిపోవడం జరిగింది, ఒక వాళ్ళ క్లోజ్ రిలేటివ్. నీకు అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉంటే ఆగస్టులో జరిగింది అది 2024. సో అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఒక 10 days అక్కడ ఉండాల్సిన పరిస్థితి. సో ఆ మూమెంట్లో ఏమన్నారు వాళ్ళ ఇంట్లో, అంటే మీ అత్తగారింట్లో? యాక్చువల్లీ ఆ మూమెంట్లో ఎవరైనా, ఏ ఫ్యామిలీలో అయినా, మా కోడలు ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడే ఉండు, నీకు అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని అంటారు. అక్కడ వాళ్ళకి లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు ప్రొవోక్ చేస్తారు. కానీ మా హస్బెండ్ ఏం చేశాడు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు, ఇది ప్రిపరేషన్, ఒక్క 1 hour మిస్ అయినా ఇంత పోర్షన్ మిస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తే, మా అత్త మామయ్య కూడా వెళ్ళు, ఫస్ట్ డేనే నువ్వు వెళ్ళి ప్రిపేర్ అవ్వు, మేము ఇక్కడ చూసుకుంటాం, ఎవరేమనుకున్నాం మేము పట్టించుకోము అని చెప్పేసి నన్ను వాళ్ళు కూడా పుష్ చేశారు సార్. వెరీ గుడ్. సో తన యొక్క సక్సెస్లో హస్బెండ్ పాత్ర
ఉందో వాళ్ళ అత్తగారు అండ్ మామగారి పాత్ర, మదర్ ఫాదర్ పాత్ర, మన విష్ణు ఐఏఎస్ అకాడమీ పాత్ర కూడా ఉందని తను చెప్తుంది. సో ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళమ్మ సబ్జెక్ట్ రిలేటెడ్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మేలో ఒక నోటిఫికేషన్ ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, వీళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి, వెరీ ఫస్ట్ అటెంప్ట్లో గ్రూప్ 1 క్రాక్ చేయాలంటే ఏం చేయాలి? సార్ యాక్చువల్లీ జనరల్ ఇక్కడ కాంపిటీషన్ ఏమొస్తుంది అంటే క్వాలిటీయా క్వాంటిటీయా అని వస్తుంది. క్వాంటిటీ ఆఫ్ టైం కంటే ఐ ప్రిఫర్ క్వాలిటీ ఆఫ్ టైం. ఓకే, కొంతమంది 15 hours 18 hours చదువుతా అని చెప్తుంటారు, బట్ నువ్వు 6 hours to 6 hours 7 hours చదివినా పర్లేదు, బట్ ఎంత క్వాలిటీగా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ సార్. అది చదివినంతసేపు ఫోకస్డ్గా ఉండాలి. రివైజ్ వీక్లీ వన్స్ ఆర్ 10 days వన్స్ చదివిందంతా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. దీనికి బ్రేక్ వస్తే ఆ ఫ్లో అనేది మిస్ అవుతుంది. బ్రేక్ రాకుండా కన్సిస్టెంట్గా అట్లీస్ట్ బిజీ షెడ్యూల్లో కానీ ఎమర్జెన్సీ పీరియడ్లో కానీ అట్లీస్ట్ 1 hour అయినా రివిజన్కో దేనికో ఉపయోగపడేలా ఉంటే కంపల్సరీ ఫస్ట్ అటెంప్ట్లో చేయొచ్చు సార్. ఎన్ని గంటలు చదవాలి రోజుకి? చెప్పాను సార్, 6 to 10 hours. 6 to 10 hours. ఓకే, మీరు ఆన్సర్ రైటింగ్ అంత ఇంపార్టెంటా? నిజంగా ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయాల్సిందే అంటారా? కంపల్సరీ సార్. ఆన్సర్ రైటింగ్ అనేది కంపల్సరీ చేయాల్సిందే, లేదంటే మనం గెట్ త్రూ అవడం చాలా కష్టం సార్. డైలీ అట్లీస్ట్ మనం హ్యాండ్ ఫ్రీ ఫ్లోకి వెళ్ళాలి అంటే డైలీ పెన్ పేపర్ పైన పెట్టాల్సిందే. మన థాట్స్ అయినా చదివింది రివిజన్ లాగా మనం పేపర్ పైన పెట్టాలి. ఇంకా మెయిన్స్ కోసం అయితే అట్లీస్ట్ డైలీ 2 answers అయినా కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి సార్. టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేడ్ కీ రోల్ ఇన్ మై ప్రిపరేషన్ స్ట్రాటజీ సార్. ఎందుకంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే మనకు ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి. చిన్న చిన్న టిప్స్ అయినా కూడా మనకి ఎగ్జామ్లో చాలా బిగ్ రోల్ ప్లే చేస్తాయి. అది నాకు యూజ్ అయింది సార్. సో మీరు విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఎందులో జాయిన్ అయ్యారు మీరు? నేను ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యాను, టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యాను, అండ్ తెలంగాణ మూవ్మెంట్ సబ్జెక్ట్ కోసం అది జాయిన్ అయ్యాను సార్. సో ప్రశాంత్ గారు, అంటే తనకి వస్తుందని మీరు ఎలా నమ్మారు? ఎందుకంటే నమ్మకం ఇంపార్టెంట్. ఎందుకంటే టైం కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, వస్తుందా రాదా అని ఫస్ట్ నమ్మాలి. ఆ నమ్మకం ఎలా వచ్చింది? మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికి కూడా ఎక్కడో హైటెక్ సిటీలో ఉండాల్సిన వాళ్ళు మీరు అశోక్ నగర్లో రూమ్ తీసుకొని ఉన్నారు. మీకు డిస్టెన్స్ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, లేకపోతే అక్కడ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా దూరం అవుతుంది. ఎందుకు నమ్మారు? మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి? అంటే మీరు ఏం చేశారు రియల్ టైంలో? అంటే లైక్ నేను తినతో పాటు అప్పుడప్పుడు ఆఫీస్ వెళ్తుండే అనమాట. సో తినకున్న టాలెంట్ కంటే తిని చేసే జాబ్ చాలా తక్కువ అంటే లైక్ ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే లైక్ గ్రూప్ 4 ఆల్రెడీ 2021లో గ్రూప్ 4 కూడా క్రాక్ చేసింది శ్రీలేఖ. ఎస్, అంతకుముందు పంచాయత్ సెక్రటరీ కూడా చేసింది. సో తనకు టాలెంట్ ఉందని చెప్పి ఫస్ట్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 times జాబ్ వచ్చింది. సో మళ్ళీ ట్రై చేస్తే ఇంకా బెటర్ జాబ్ రాగలుగుతుంది అని చెప్పేసి నమ్మకం ఫస్ట్ నుంచి ఉండే అనమాట నాకు చూడంగానే. అండ్ అట్ ద సేమ్ టైం చిన్నప్పటి నుంచి అకాడమిక్స్లో తిను చాలా బాగా పర్ఫామ్ చేసింది. అంటే వీళ్ళ ఇంట్లో వెళ్తే నీకు అన్నీ మొత్తం షీల్డ్స్ అని అన్నితో నిండిపోయి ఉంటాయి, షెల్ఫ్స్ అన్ని. సో డే 1 అది చూడంగానే నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే తిను చాలా టాలెంటెడ్ అని చెప్పేసి. సో మేబీ కొంచెం పుష్ చేస్తే ఖచ్చితంగా తిను బెటర్గా అచీవ్ చేస్తుందని చెప్పి నమ్మాను అనమాట. ఏ సర్వీస్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎనీథింగ్ అబౌవ్ లైక్ మేబీ ఎంపీడీఓ అండ్ అబౌవ్ వస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మరి అంటే ఇప్పుడు పొజిషన్ ప్రకారంగా చూస్తే ఒక లాస్ట్ ప్రశ్న మీకు ఇది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు ప్రైవేట్, ఇప్పుడు తనేమో ఎంపీ గ్రూప్ 1 ఆఫీసర్, మరి ఈగో ప్రాబ్లం రావా? నేను యాక్చువల్లీ మా మ్యారేజ్ అప్పుడు ఫస్ట్ అదే అడిగాను క్వశ్చన్. సో నాకు ఇద్దరు ఒక ఫీల్డ్లో ఉండే కంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటే అది అంటే లైక్ మనకి చాలా లైక్ విషయాలు తెలుస్తూ ఉంటాయి అని చెప్పి ఫస్ట్ అప్పుడు కన్విన్స్ చేశారన్నమాట. అలా నేను మూవ్ అయిపోయాను ముందుకి. ఇప్పుడు ఈగో క్లాసెస్ అంటే లైక్ అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్, మనం ఎలా తీసుకుంటాము అని. అంటే లైక్ మనం దానికన్నా తక్కువ అని చెప్పి ఇన్సెక్యూర్ ఫీల్ అయితే ఖచ్చితంగా అది ఇంపాక్ట్ అవుతుంది. సో వెన్ లైక్ అట్లా కాకుండా ఇద్దరం కలిసి డెవలప్ అవుతామని చెప్పి తీసుకుంటే చాలా పాజిటివ్గా ముందుకెళ్తున్నాను. సో ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీలేఖ అండ్ ప్రశాంత్, చాలా చూడముచ్చటైన జంట. ఇలానే ఇప్పుడు మీరు చాలా మంచిగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.